ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పాలకుల వ్యవహారం ఎలా ఉంది అంటే, భక్తి బ్రహ్మాండం. కానీ అది ఏదో ప్రదర్శనలకు, ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుందా? ఇది నేను అంటున్న మాట కాదు. సోషల్ మీడియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దానికి కారణం సనాతన ధర్మాన్ని ఆయన భుజాన వేసుకోవడం. ఓకే. తీసుకోవడంలో తప్పేం లేదు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి కూడా ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం హోదాలో పోరాటం చేయడంలో కూడా తప్పు లేదు. కాకపోతే అది కొంతవరకే పరిమితం అవుతుందా? ఒక కాశీనాయన క్షేత్రం లాంటిది కూల్చేసినప్పుడు మాట్లాడరు. విజయవాడలో వినాయక ఆలయాన్ని అది కూడా ఏడాదిగా నిర్మాణం చేసేసి రేపో మాపో ప్రారంభం అవుతుందన్న టైంలో సడన్ గా బుల్డోజర్ వెళ్ళి దాన్ని కూల్చేస్తున్నా దానికి సంబంధించి ఎవరు పట్టించుకోరు. కాశీనాయన క్షేత్రం అంటే ఓకే, ఆగమేఘాల మీద ఏదో నిర్మించారు, ఇంకా కొన్ని నిర్మించాల్సినవి ఉన్నాయి. ప్రస్తుతం అయితే అక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని దాని మీద మాట్లాడరు. గుళ్ళు కొట్టేస్తున్నా మాట్లాడరు. కానీ పైగా సనాతన ధర్మం అంటారు అనేది. ఇక్కడ బాబు గారిని ప్రశ్నిస్తున్నారా లేదంటే నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారా అంటే, అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రశ్నించాలి. అంతకు మించి ఇది హిందుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి, సనాతన ధర్మానికి నేనే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం సమాధానం చెప్తారు, లేదంటే హిందుత్వం విషయంలో, లేదంటే హిందూ దేవాలయాలంటే అంత చులకన అనేది ఒక మేజర్ ప్రశ్న. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఆల్రెడీ నిన్న చిన్న సందర్భంలో మనం మాట్లాడుకుందాం, దానికి సెపరేట్ గా చేద్దామని. అదే నేపథ్యం ఈ లోపల ఆల్రెడీ ఇష్యూ రేజ్ అయిపోయింది. సోషల్ మీడియా అంతా ఇదే. ఒక ఇప్పుడు దాదాపు మీకు కూడా తెలుసు, ప్రతి వీధిలో ప్రతి ఊరిలో దాదాపు 10 ఇళ్ళకి ఒకటి ఉంటుందేమో చర్చ్ అనేది. అలాగే ముస్లింలకు సంబంధించిన మసీదులు కూడా చాలా చోట్ల ఉంటాయి. వాటి జోలికి ఎవరు వెళ్ళరు. ఇక్కడ వీళ్ళ ఒక కమ్యూనిటీలో సాధారణంగా చాలా మంది కమ్యూనిటీలో సెపరేట్ గా గుళ్ళు కట్టుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో టెంపుల్స్ ఉంటాయి, దూరంగా వెళ్ళలేరని. దీన్ని ఏదో ఆక్రమణ స్థలం అనో లేదంటే కామన్ ఏరియాలో కట్టేస్తున్నారనే సాగుతూ అది కూడా ఏడాది తర్వాత సడన్ గా వెళ్లి అధికారులు కూల్చేయడం. అధికారుల అత్యుత్సాహమా, పాలకుల నిర్లక్ష్యమా, ఎలా చూడాలి? ఇక్కడ సమస్య ఒకటే. అధికారులందరికీ కూడా ముస్లింలంటే భయం, క్రైస్తవులంటే భయం. ప్రభుత్వాలకి కూడా వాళ్ళ విషయంలో ఉదారత ఉంటుంది, వాళ్ళ విషయంలో జాగ్రత్త ఉంటుంది. హిందువుల విషయంలో మనం కంట్రోల్ చేయగలం, కులపరంగా కంట్రోల్ చేయగలం, వర్గపరంగా కంట్రోల్ చేయగలం, పార్టీ పరంగా కంట్రోల్ చేయగలం, నాయకత్వ పరంగా కంట్రోల్ చేయగలం. లేదంటే కేసులు పెడితే భయపడిపోతారు. ఇది సహజంగా జరిగే తీరు. ఆంధ్రప్రదేశ్లో మరింత ఎక్కువగా ఉండేటటువంటి తత్వం. ఇప్పుడు మొన్న రాయచోటిలో 130 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం అది, వీరభద్రేశ్వర ఆలయం. 130 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అసలు ఆ దేవాలయ స్థలాలలోనే ఇతర ప్రార్థనా స్థలాలు వచ్చినాయి. ఆ దేవాలయ స్థలం ఏదంతా అసలు ఆ టెంపుల్ చుట్టూతా ఉన్నటువంటి స్థలం అంతా ఆ టెంపుల్దే. మీకు వక్ఫ్ భూములు అయితే గనక వాళ్ళ భూమిలో వేరే వాళ్ళు ఏలు పెట్టడానికి వీలేదని కదా చట్టం. అవును, దేవాలయ భూమి ఎన్ని చోట్ల అట్లా ఉంది. మొన్న ఒక గుంటూరు జిల్లాలో లెక్క తీశారు, దాదాపు 300 ఎకరాలు ఏమో అన్యక్రాంతమై ఉంది. గుంటూరు జిల్లాలో దేవుడు మాన్యాలు వేల ఆక్రమణలు ఉన్నాయి. ఎవరు ఆక్రమించుకున్నారు? ముస్లింలో క్రైస్తవులో కాదు, హిందువులే ఆక్రమించుకుని వాడేసుకుంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. అంటే దేవుడు సొమ్మును దోచుకుని, అయ్యా నీ దోచుకుని మేము బతుకుతున్నాం, దాంట్లో ఉంచుకో అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టొస్తారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ సార్, హిందువుల ఆలయాలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన పరిరక్షణ చట్టం కూడా సక్రమంగా లేకపోవడం ఏమో ఇక్కడ సమస్య ఏంటంటే, అసలు దేవాదాయ శాఖ అంత దౌర్భాగ్య శాఖ ప్రపంచంలో మరెక్కడా లేదు. అసలు అది పెట్టింది ఎందుకని? తెలుగుదేశం టైంలోనే పెట్టారు. ఏమని? అంతకుముందు ప్రైవేట్ ఆలయాలు ఉండేవి. అంటే ఆలయానికి ప్రైవేట్ ఏంటి, ప్రభుత్వం ఏంటి, భక్తులు నిర్వహించుకునేవాళ్ళు ఆలయాల్ని. నిర్వహించుకుంటుంటే అలాగ కమిటీలుగా ఉండి దానికి దానం చేసినటువంటి ఆస్తులు వీటిట్లో కొన్ని అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇప్పుడు చెప్పినట్టు కబ్జాలు అవుతున్నాయి, లేదా డబ్బులు ఇవ్వట్లేదు, అట్లా దాంట్లో అద్దెలకు ఉంటున్న వాళ్ళు. అట్లాగే దేవుళ్ళకి సంబంధించిన ఆ డబ్బులకి జవాబుదారీ ఉండట్లేదు, వాళ్ళు గొడవ పడుతున్నారు. సాధారణంగా కమిటీలు ఉన్నటువంటి సందర్భంలో ఇద్దరి మధ్యన తెగ వస్తుంది. మీరు 100 రూపాయలు దానికి ఎందుకు పెట్టారు టేబుల్కి, నేనైతే 80 రూపాయలకి ఇప్పిస్తాను కదా అని ఒకటి గొడవ పెడతాడు. ఎందుకు? ఆధిపత్యం కావాలనుకునేవాడు. అట్లాంటి గొడవలు పెట్టే వాళ్ళ కంప్లైంట్ల ఆధారంగా దేవాదాయ ధర్మాదాయ చట్టం తెచ్చారు. తెచ్చి ఆలయ ఆస్తులు పరిరక్షిస్తాం, ఆలయాల ధూపదీప నైవేద్యాలు పరిరక్షిస్తామని చట్టం తెచ్చి ఆ తర్వాత నాశనం అయిపోయినాయి. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలు పోయినాయి. ఆ తర్వాత ఆలయాలకు కానీ ధర్మసత్రాలు కానీ సర్వనాశనం అయినాయి. వేల ఆలయాలు జీర్ణోద్ధరణకు నోచుకోలేనటువంటి పరిస్థితులు అయిపోయినాయి. వేల ఆలయాల్లో చివరికి 5,000 రూపాయలు అర్చకుడికి చేతికిచ్చేసి అబ్బా మేము ఇచ్చామని శబాష్ అని సంకలు గుద్దుకుంటున్న కర్మ పట్టింది మనకి.
ఆ ఆలయాల ఆస్తులన్నీ వెళ్ళి పార్టీల నాయకుల చేతుల్లో లేకపోతే వేరే వాడి చేతుల్లో ఉన్నాయి. సిగ్గులేని జన్మ మనది, హిందువులది. భారతదేశంలో మరి ఎక్కడా లేదు. ఎందుకంటే ఇది జరుగుతుంటే ఎవడో నోరు మెదపం. దేవుడి ఆస్తులేమో హారతి కర్పూరం అయిపోతాయి. దేవుడికి పూజలు చేయడానికి అర్చకుడు పాపం రాత్రి పగలు ఆయన మీదనే ఆధారపడి మిరాసి వ్యవస్థ నాశనం చేశారు. మిరాసి వ్యవస్థ తీసేశారు. తరతరాలుగా వచ్చేవాళ్ళు ఇప్పుడు అర్చకుడు కోసం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎందుకని వాళ్ళు దాని మీద బతికేవాళ్ళు, ఆ తర్వాత మనకి అర్చకులు దొరికేవాళ్ళు. ఇవాళ రోజున పునరుద్ధరించారు, కానీ ఆయన దుర్మార్గుడు కదా, ఆయన వదిలేద్దాం. ఆయన హిందూ ధర్మ వ్యతిరేకి కదా, వీళ్ళు చెప్పేటటువంటి కాన్సెప్ట్ తో వదిలేద్దాం. కాబట్టి ఇక్కడ ధర్మం ఎక్కువ పెరిగిపోయింది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రతి చోట జరిగింది ఏంటి? ఆలయాలు బాగుకోరారా? 20% ఆలయాలు బాగుంటే 80% ఆలయాలు నాశనమైనాయి. చివరికి అక్కడ కేవలం అరే గతంలో ఏ కమిటీలు చెయ్యని దరిద్రం, దర్శనానికి డబ్బులా? ఇదివరకు నేను 10th క్లాస్ చదివేటప్పుడు గుళ్ళో దుర్గగుళ్ళో మంచినీళ్ళు పోసేవాళ్ళం. 10th నుంచి నా డిగ్రీ దాకా కూడా క్యూ లైన్లు నడపడము ఇట్లాంటిది స్వచ్ఛంద సంస్థల తరపున. ఆ రోజుల్లో హారతి టైంకి హారతి తలుపు అక్కడ ఆపేస్తారు, ఆ లోపల ఉన్న వాళ్ళందరికీ హారతి ఇచ్చేవాళ్ళు. ఇవాళ రోజున హారతికి డబ్బులట, ఖడ్గమాల పూజకి డబ్బులట, వేల రూపాయలట, బ్రేక్ దర్శనం అట. అప్పట్లో ఏంటది 5 రూపాయల దర్శనం ఉండేది, ఏంటి అర్జెంటుగా వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం. ఇప్పుడు అర్జెంటుగా కావాలంటే 500 రూపాయలు. ఎక్కడికి పోతున్నాం మనం దర్శనాలు అంటే? దేవుణ్ణి దర్శించుకోవాలంటే నీ దగ్గర డబ్బులు ఉంటే గుడికి పో, అంతే. డబ్బులు లేకపోతే ఇంట్లో దండం పెట్టుకో, లేదా బయట నుంచి నమస్కారం పెట్టుకుని పో. ఏ హిందువు అడ్డు పడుతున్నాడు? ఏ హిందువు తప్పు పడుతున్నాడు? ఈ సొమ్ము అంతా ఎవరు తింటున్నారు? ఇవాళ మ్యూజియంలకి డబ్బులు ఇస్తున్నారు, గవర్నమెంట్ డబ్బులు. పాస్టర్లకి ఇవాళ డబ్బులు రిలీజ్ చేశారు 12.5 కోట్లు ఎంతో. ఏది క్రిందటి ఏడాది నుంచి ఇప్పటిదాకా ఇవ్వలేదట. అందుకని నెలకు 5,000 రూపాయలు చొప్పున 10 నెలలకి 50,000 రూపాయలు చొప్పున ఇప్పుడు వాళ్ళకి ఇస్తారు. అర్చకుడికి జీతం మాత్రం ప్రభుత్వం నుంచి ఇవ్వరట, దేవాదాయ శాఖ డబ్బులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు దేవాదాయ శాఖది? మనందరం దాంట్లో వేసే విరాళాలు, మనందరం హుండీల్లో వేసే డబ్బులు, లేకపోతే ఆయా చోట్ల డొనేట్ చేసే డబ్బులన్నిటి కలిపి ఒక లంసం అమౌంట్ కింద 20% డబ్బులు సింహాచలము, శ్రీశైలము, దుర్గగుడి, ఇట్లాంటి తిరుపతి టీటీడీ ఇట్లాంటి వాటి నుంచి 20% డబ్బులు తీసుకుని దాన్నంతా కామన్ గుడ్ ఫండ్ అని పెట్టి ఆ డబ్బులు ఈ 5,000 రూపాయలు చొప్పున ఇచ్చి శబాష్ 5,000 నుంచి మేము 7,000 చేసాం, 7 నుంచి మేము 10,000 చేసామని సంకలు గుద్దేసుకుంటారు. బట్ అదే గుడికి వచ్చే ఆస్తి సంగతి ఉండదు. అర్చకుడు ఒక్కడి మీద నడిచే గుళ్ళో 4 దేవాదాయ శాఖ సిబ్బంది బతికేస్తున్నారు. వాళ్ళు ఏం చేయరు అక్కడ కూర్చుని, అర్చకుడే పాపం ఏదో చేసుకుంటుంటాడు. ఈ దౌర్భాగ్యం నడుస్తూనే ఉంది. దాన్ని ఏమైనా మారుస్తున్నారు? ఇప్పుడు పరిష్కరిస్తున్నారా? సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఆ వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేయడం కదా, ఛార్జీలు లేనటువంటి పరిస్థితి సృష్టించడం కదా, చక్కటి దర్శనం చేయించడం కదా. అయోధ్యలో లేదే ఈ టికెట్ దరిద్రం, ఎందుకు చేస్తున్నాం? ఇక్కడ నడిచిపోతుంది. కాకపోతే సమస్య ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రాయచోటి ఏం జరుగుతుంది? అక్కడ తీసుకెళ్లి హిందువులను అరెస్ట్ చేశారు. మీకు విచిత్రం ఏంటో తెలుసా? భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూటమిలో అధికారంలో ఉంది కదా, భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీని తీసుకెళ్లి బొక్కలో దోశారు. నిన్న విడుదలైతే ఆయనకి హారతలు ఇచ్చి బయటికి తెచ్చారు. వాళ్ళకి వాళ్ళు హారతలు ఇచ్చుకోవాల్సిన కరం పట్టింది. వీరభద్రుడి కోసం మేము జైలుకి వెళ్ళామని వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చి. ఎందుకంటే అవతల వర్గాన్ని సాటిస్ఫై చేయడం కోసం ఇలా జైల్లో పెట్టాలి, రాళ్ళు వేసిన వర్గాన్ని సాటిస్ఫై చేయడం కోసం. జోక్ అది. రాళ్ళు వేసిన వర్గాన్ని సంతృప్తి పరచడానికి రాళ్ల దెబ్బలు తిన్న వర్గాన్ని జైల్లో పెట్టాలి. ఇంతకంటే విచిత్రం ప్రపంచంలో మరెక్కడన్నా ఉంటుందా? కాశీనాయన క్షేత్రం ఏం పాపం చేశారు వాళ్ళు? ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తుల పోయినాయేమన్నా? అడవిలో ఎన్ని చోట్ల లేవు. మసీదులు చర్చిలు అన్ని అధికారికంగా ఉన్నాయా? మొన్న మధ్యన కల్వరి టెంపుల్ ఉంది కదా గుంటూరు దగ్గర, దాని మీద కంప్లైంట్తో పాటుగా వివిధ చోట్ల కంప్లైంట్ ఇచ్చారు. అదేది పంచాయతీరాజ్ శాఖ తరఫున ఒక ఆర్డర్ వచ్చింది, ఇట్లా అక్రమ చర్చిలు అక్రమ నిర్మాణాలు కూల్చాలని చెప్పి. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. గంటలో ఆపేశారండి జీవో, ఖచ్చితంగా 1 అవర్ గంటలో ఆపేశారు. ఒక్క దాని జోలికి పోతే ఒట్టు. అట్లాగే మసీదులకు సంబంధించి జోలికి పోతారు ఎవడన్నా? కేవలం హిందువులు. ఇప్పుడు ఆ బెదవాడలో గుడి కట్టుకున్నారు, అది పోనీ ఏమన్నా ప్రభుత్వ స్థలం ఆక్రమణ అంటే కాదు,
ఉమ్, అదొక వెంచర్లో ఓపెన్ స్పేస్ అని వదిలిపెడతారు. ఈ ఓపెన్ స్పేస్ ఆ కమ్యూనిటీ అవసరాల కోసం వాడుకోవాలి. అవును అది అదే కదా. పార్కా, ప్లే గ్రౌండా, ఏదో అవును. ఒకటి. ఏదో ఒకటి. కానీ దాంట్లో గుడి కట్టుకుంటే నీకేం తప్పు వచ్చింది? తప్పే ఉంది. ఏడాది నుంచి కడతనప్పుడు మొదటే కట్టద్దని చెప్పాలిగా పోనీ. అదే అదే కదా, పునాదులు వేసినప్పుడు ఆపేస్తే అయిపోతుందిగా. గర్భగుడితో సహా కొట్టారు. వచ్చే అదే మరీ వారంలో మరీ దారుణం అక్కడ అసలు. ఇది ఉంది, వచ్చే 10 రోజుల్లో వినాయకుడు. అవును. మొన్న ఇదేమో దేవీనగర్లో జరిగింది. మొన్న మధురా నగర్లో రోడ్డు పక్కన కూడా ఎప్పటి నుంచి ఉంది, 30 ఏళ్ళ నుంచి. అది కూల్చేశారు. ఇవాళ ఇందాకన ఎవరెవరు సాదినేని యామిని, ఇంతకుముందు తెలుగుదేశం కదా, ఇప్పుడు ఆవిడ పెట్టిన ఒక స్టేట్మెంట్, నూజివీడులోని కృష్ణ సెంటర్లో అట 200 సంవత్సరాల చరిత్ర కలిగి గంగానమ్మ విగ్రహం ఉందట, దాన్ని ధ్వంసం చేశారట. ఇప్పుడు వీళ్ళు ఖండిస్తున్నాం, మా వంతుగా జరిగిన సంఘటనకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, హోంశాఖ మంత్రి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి, వెంటనే వీళ్ళు కూడా కఠినంగా శిక్షిస్తాం. దీంట్లో ఇదో స్టేట్మెంట్ ఉంటుంది. ఏం జరుగుతున్నాయి, కోటలో ఏం జరిగింది, పెడంలో ఏం జరిగింది, విశాఖపట్నంలో గుడి కూలిస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినోడు కట్టించాళ్లే రోడ్డుకు అనుకుని, తప్పే ఉంది కూలిస్తే విష్ణుకుమార్ రాజు స్టేట్మెంట్ ఇస్తాడు. సరే మరి అదే మిగతా వాళ్ళ ఏ పార్టీ ఓడి కట్టించుంటాడు, మిగతా మతాలయ్యి. మళ్ళీ వీళ్ళందరికీ హిందువులు ఓట్లే కావాలి. హిందువుల్లో చైతన్యం రానంత వరకు ఏది మా పార్టీ వాడు, మా కులపోడు, మా అభిమాన నాయకుడు, మా అభిమాన నటుడు, ఇట్లాంటివన్నీ ఉన్నంతసేపు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. మనం కాసేపు ఇట్లా మాట్లాడుకుంటానే ఉంటాం. వాస్తవానికి ఇంతకుముందు జగన్ హయాంలో ఆయన ఒక క్రైస్తవుడు, అప్పుడే హిందూ ధర్మాన్ని పట్టించుకోలేదు, హిందూ ధర్మ పరిరక్షణ కరువైంది, అప్పుడే గొళ్ళ కూల్చివేతలు ఎక్కువ ఉన్నాయి అన్నారు. ఇప్పుడు చూస్తే ఇక 2 రోజులకు ఒకసారి న్యూస్ వినాల్సి వస్తుంది. కూల్చింది ఎప్పుడు? అప్పుడు 2014 కట్టించారపోనేది. అది జగన్ అందులో 10-15 కట్టించాడు దీని దగ్గర. అంటే జగన్ హయాంలో జరిగిన ఏంటంటే రాముడి తల నరికేయడం గానీ, లేదంటే అక్కడ ఖచ్చితంగా నోటికి వచ్చిన కోతలు కూసాడు ఆయన కొడాలని. చివరికి ఇప్పుడు నరకం అనుభవిస్తున్నాడు మనిషి. అదే మనిషి అనారోగ్యంగాని పాపపు మాటలు మాట్లాడాడు ఆ రోజున. విగ్రహం పోతే విగ్రహం పెట్టిస్తాం, రథం పోతే రథం పెట్టిస్తాం. దాన్ని తప్పు పెట్టాం కదా, అది తప్పే అంటున్నాం కదా, ఇది కూడా తప్పే కదా. అతన్ని నిందించినటువంటి వాళ్ళు నువ్వెందుకు ఆగుతున్నారు? ఇదే గనక జగన్ టైంలో జరుగుంటే హిందుత్వ నాశనం. ఇది విచిత్రమైన సిస్టమ్. అదే నేను అనేది ఏంటంటే సార్, ఓకే జగన్ టైంలోనూ హిందుత్వాన్ని నాశనం చేసేసాడు, ఇప్పుడు కూడా మరి ఎవరు చేస్తున్నారు? ఇంకా ఎవరికి చిత్తశుద్ధి ఉంది హిందుత్వం మీద? ఒక పక్కనేమో మొన్నటి వరకు ఈ 6 నెలల్లో ఆయన దీక్షలోనే ఉన్నాడు, ఆ కాషాయంలోనే కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు. మొత్తం సనాతన ధర్మం పరిరక్షణ కోసమే అన్నారు. అక్కడ ఏదో కల్తీనే జరిగితే ఇనిషియేట్ గా ఆయన తీసుకొని క్షమాపణ చెప్పాడు, ఓకే అద్భుతం అన్నారు దానికి కూడా. కానీ ఈ విషయాలు వచ్చేటప్పటికి మౌనం, సైలెన్స్. ఎప్పుడు పబ్లిక్లో ఒక డైవర్షన్ కావాలన్నప్పుడు దేవుణ్ణి వాడుకోవడం అన్నటువంటిది సుదీర్ఘకాలం నడిచింది. మళ్ళీ ఇప్పుడు అయ్యే జరుగుతున్నాయి. దైవద్రోహం చేస్తున్నామని మర్చిపోతున్నారు, ధర్మద్రోహం చేస్తున్నామని మర్చిపోతున్నారు, మీకు ఇచ్చిన బాధ్యతలు మర్చిపోతున్నారు. రాజ్యాధికారం చేతిలో ఉన్నప్పుడు తక్షణం ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఏం జరిగిందో ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఒకవేళ తప్పు హిందువులది అయింది, ఎక్స్ప్లెయిన్ ఇట్. కానీ ప్రజల్లో చర్చ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుడిదాని గురించి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? మీరు అన్న గుడి గురించి ఓపెన్ స్పేస్ ప్రభుత్వానికి ఇచ్చేసాక అది ప్రభుత్వ స్థలమే, దాంట్లో ఎట్ట కడతారని అంటారు రేపు పొద్దున. గుడ్. ఆ మాట వీళ్ళు నోటుతో అన్నారనుకోండి, వెంటనే ప్రతి ఒక్కడి వాళ్ళ హిందువు చైతన్యవంతుడయ్యాడు. ఈ ఫోటోలన్నీ తీస్తాడు, మసీద్ ఎక్కడ ఉంది, చర్చ్ ఎక్కడ ఉంది, ఏ స్థలంలో ఉంది. కాబట్టి ఏం మాట్లాడకుండా డైరెక్ట్గా సైలెంట్ కూల్చిపిచ్చేస్తున్నారు. కూల్చేస్తున్న జోలికి రావటం ఇందులో తెలుసా మీకు? అధికార పక్షం వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎవడో కోల్చాడు. అక్కడ అంత దమ్మున్నోడు ఎవడన్నా ఉంటాడు అధికారి? అధికార పక్షం సపోర్ట్ లేకుండా. అధికార పక్షం సపోర్ట్ ఉంది కాబట్టినే ఇతర వర్గాల వాళ్ళు గజ్జా కట్టుకుంటున్నారు, వాళ్ళ జోలికి వెళ్ళే ధైర్యం చేయరు. మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు సంఘటితంగా తిరగబడతారు. ఇప్పటికీ ఇళ్ల మధ్యలో ఎన్ని చర్చలు లేవు సార్. ఎన్ని ఆదివారం వచ్చేసరికి ఇళ్ల మధ్యలో ఆ చర్చ ఉందని కూడా చాలా వరకు మనకు తెలియట్లేదు. ఆ మైక్ పెట్టి పొద్దున్నే సౌండ్ పెట్టినప్పుడు తెలుస్తుందో ఇక్కడ చర్చ ఉందా, ఎప్పుడు వచ్చింది అనేది. మరి వాటి జోలికి ఎవరు వెళ్ళట్లేదు. పొల్యూషన్ చేయొచ్చా? అక్కడేది మొన్న ఇచ్చారు చూడండి ఒకటి, రాయిచోటి దగ్గరే, అదేదో లింగ సముద్రం ఎక్కడో అక్కడ ఇంట్లో భజన చేసుకుంటున్నాడట మసీదు పక్క రోడ్లో. అక్కడ ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకున్నాయట గతంలో.
అలాగే తాజాగా రాయచోటి సంఘటన కూడా జరిగింది కాబట్టి ఓ నోటీస్ ఇచ్చారు ఆయనకి, నువ్వు భజన చేసుకో, నువ్వు ఒకడవే చేసుకో, నీ కుటుంబమే చేసుకో ఇంట్లో, వేరే వాళ్ళని ఎవరిని రానిబాక అని చెప్పేసి. 2011లో ఇది మత సామరస్యపు బిల్లు అనేది ఒకటి పట్టుకురాబోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఏంటయ్యా మత సామరస్యం అంటే, మీరు గుడి కట్టితే గుడి దగ్గర మీరు గుళ్ళో భజన చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న మసీదుని చర్చిని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మీ ఇంట్లో భజన చేసుకోవాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీ పక్కన వాళ్ళతో తెచ్చుకోవాలి, వేరే మతస్థులతో. అదే ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అయితే ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. ఇది చట్టం తెచ్చారు, దాని హిందూ యాక్ట్ అని వీళ్ళు మాట్లాడారు బీజేపీ వాళ్ళు, కానీ అసలు యాక్ట్ అది ఈ మతానికి సంబంధించినటువంటి సామరస్యతతో కూడినటువంటి బిల్లు అని తెచ్చుకొచ్చారు. బీజేపీ వాళ్ళు అడ్డుపడడం వల్ల ఆగిపోయింది. అది గ్రౌండ్లో ఆల్రెడీ జరిగిపోతుంది ఆ చట్టం లేకుండానే. ఒక హిందువు శోభాయాత్ర చేయాలంటే అవతల మతస్థులకు ఇబ్బంది కలగని విధంగా చేయాలి. అదే ఒక ముస్లిం కానీ ఒక క్రైస్తవులు కానీ వాళ్ళ ప్రోగ్రామ్ రోడ్డు మీద పెట్టుకొని లేదా మరొకటి పెట్టుకొని ఎవరి అబ్జెక్షన్ లేదు. అబ్జెక్ట్ చేయకూడదు, పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చి తోడు నిలబడాలి. ఇప్పుడు అమరావతి రోడ్లో గుడారాల పండుగని ఏదో పెడతారు, ఆ 3 రోజుల పాటు కనీసం కాలు కదపడానికి కూడా వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు. అదేంటి విడప్పుడు కూడా ఆ రోడ్డు హైవే, అది పెద్ద రోడ్డు, ఆ రోడ్డు మీద ఆదివారం అయితే పొద్దునుంచి సాయంత్రం దాకా వెహికల్స్ అన్ని రోడ్డు మీదే ఉంటాయి, కార్లు, 2 వీలర్స్ అన్నీ కూడా. అదే సందర్భంలో ఆ పాస్టర్ గారు వచ్చారు, ఈ పాస్టర్ గారు వచ్చారని మధ్య మధ్యలో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఏమీ అబ్జెక్షన్ ఏం లేదు, తప్పు లేదు. గుడి దగ్గర కూడా అట్లాగే ఉంటున్నాయి, నో అబ్జెక్షన్. అక్కడే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, 2 వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉంటాయి. అక్కడ కూడా రోడ్ల మీదకి వెహికల్స్ అవి పెడుతున్నారు, దాన్ని నేను అబ్జెక్ట్ చేయను. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందయ్యా అంటే, గుళ్ళ కూల్చివేతలు ఇట్లాంటిది ఎవరో ఈ గుడి వల్ల మాకు ప్రాబ్లం అనగానే కూల్చిపడేస్తున్నారు గుళ్ళని. అదే కదా, ఇందాక మీరు అన్నారు నోటీసులు ఇచ్చారు వాళ్ళకి, సౌండ్ చేసుకోవద్దు, పొల్యూషన్, కనీసం ఇక్కడ నోటీసులు కూడా ఇవ్వట్లేదు కదా. నేను అనేది అదే సెక్యులరిజం, అదే డెమోక్రసీ ఇప్పుడు. కానీ హిందూ సమాజం అని చెప్పుకుంటున్నాం, హిందుత్వం అని చెప్పుకుంటున్నాం, కానీ హిందూ ధర్మం మీద ఒక వివక్ష అయితే ఏ పార్టీ ఉన్నా, ఎవరు మేము సనాతన ధర్మం పరిరక్షణ అనుకున్నా అది మాత్రం కంటిన్యూ అవుతుంది, ఆ వివక్ష అయితే కంటిన్యూ అవుతుంది. సమస్య ఏంటంటే ఇక్కడ జరుగుతున్నదల్లా అధికారంలో ఉండటం, అధికారంలో ఉండకపోవడం కాదు. మిరాసి వ్యవస్థ మీరు చెప్పినట్టు అదే జగన్మోహన్ రెడ్డి పునరుద్ధరించాడు, రాజశేఖర రెడ్డి పునరుద్ధరించాడు. తిరుమలని దివ్యక్షేత్రం అని ప్రకటించినోడు 2007 సంవత్సరంలో ఆర్డర్ వేసినోడు రాజశేఖర రెడ్డి. ఆ రోజున ఇచ్చిన ఉత్తర్వుల్ని ఇవాళ వీళ్ళు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఏది ఇప్పుడు అక్కడ తీసేయమన్నారు కదా ఫాతిమా హోటల్, అదేదో ముంతాజ్ హోటల్, దానికి సంబంధించిన దాంట్లో టీటీడీ ఈవో ఏం మెన్షన్ చేశాడు, దివ్యక్షేత్రం అని 2007 సంవత్సరంలోనే జీవో ఇచ్చారు కాబట్టి అక్కడ పెట్టడానికి వీల్లేదన్నాడు. అంటే దివ్యక్షేత్రం ఆర్డర్ ఇచ్చింది ఎవడు? కానీ అప్పుడు అట్లా నడిచింది, ఏం లేదు అతను ద్రోహి. వీళ్ళు ఏంటంటే అన్య మతస్థుల్ని చూపించి రాజకీయం చేస్తున్నారు, కానీ గుళ్ళు కూల్చింది మన మతస్థులే, కట్టంది మన మతస్థులే. ఇప్పుడు జరుగుతున్నది మనదే. ఇక్కడ జరుగుతున్నటువంటిది హిందువులకి మనం పూజ చేస్తున్నాం కాబట్టి మేము హిందువులం కాబట్టి హిందువులకి అన్యాయం జరగట్లేదు. గుడి కూలిస్తే అక్కడ కట్టినోడికి తప్పు, వేరే వాళ్ళకి తప్పు లేదు. ఇది సమస్య. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ పాపం ఎవరిది ఒకసారి ప్రభుత్వం కూడా తమకు తాను ప్రశ్నించుకోవాలేమో. మేము సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నాం అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది నిజంగా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. హిందూ సమాజం మీదే ఎందుకు ఈ వివక్ష ఇంకా కంటిన్యూ అవుతోంది? ఎవరు వచ్చినా సరే, జగన్ ఉన్న టైంలో ఆయన క్రిస్టియన్, హిందూ సమాజంలో ఇంకా రక్షణ లేదు, హిందువులకు రక్షణ లేదు అన్నారు. మరి ఇప్పుడు మారినాయి కదా, సనాతన ధర్మం పరిరక్షకులుగా చెప్పుకుంటున్నారు, కానీ ఇంకా రక్షణ లేకపోవడం, కడుతున్న గుళ్ళను కూల్ చేయడం ఒక రకంగా. ఏంటి వివక్ష? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? చూద్దాం.